లేదు రెడీ. స్మెల్ అయితే సూపర్ ఉంది. నెయ్యి వేసాం కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చక్కెర పొంగలి చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఉంది, అందుకని చక్కెర పొంగలి చేస్తున్నాను. దానికి ఒక కప్ పెసరపప్పు తీసుకోవాలి. క్వాంటిటీస్ అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో చూపిస్తున్నాను. ఇలా డైరెక్ట్గా కుక్కర్లోనే తీసుకొని వేయించాలి. ఫస్ట్ పెసరపప్పు వేయించేసినాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో రైస్ కూడా తీసుకోవాలి. మాకు ఇక్కడ ఇండియన్ రైస్ ఇలా ప్యాకెట్స్తో దొరుకుతాయి, కేజీ ప్యాకెట్స్. సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను నేను. కుకింగ్ వ్లాగ్స్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా కనిపిస్తే వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళలేదు, సో అందుకని ఆయనతోటి వీడియో తీపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత చక్కెర పొంగలి చేయడం. చాలా రకాలుగా చేస్తారు చక్కెర పొంగలి. నాకు వచ్చినట్లు నేను చేస్తున్నాను. పెసరపప్పుని ఇలాగా మీడియం ఫ్లేమ్లోని వేయించాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది. రైస్ని కూడా యాడ్ చేయాలి, కలిపి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో వేయించాలి వీటికి ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఈ పెసరపప్పు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. వాటితో రెసిపీస్ చేయాలంటే నాకు చాలా ఇష్టం, అందుకనే జాగ్రత్తగా కొంచెం కొంచెం వాడుతూ ఉంటాను. ఈ బెల్లం కూడా ఇండియన్ నుండి తెచ్చుకున్నాను. ఈ క్యూబ్స్ ఇవి కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఏ కప్ అయితే తీసుకున్నామో అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఈ క్యూబ్స్ తోటి నేను ఒక్కొక్కసారి టీ కూడా పెడతాను. బెల్లంతో టీ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలాగా షుగర్ కూడా యాడ్ చేస్తాను. నేనైతే రెండు కలిపి చేస్తాను. పాకము పెట్టినప్పుడు చూపిస్తాను. ఇలా రెసిపీస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా కూడా చేస్తుంటాను. ఈ విధంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. టూ కప్స్కి 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. లిడ్ పెట్టేస్తే ఇంకా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ ఫ్రిడ్జ్లో కేక్ ఉంది కదా, ఇది మా కిడ్స్ చేసి పెట్టారు. వాళ్ళ డాడీ బర్త్డే ఈరోజు. నేనైతే మా హస్బెండ్ కోసం చక్కెర పొంగలి చేస్తున్నాను. మా పిల్లల కోసం నా కోసం అయితే 3 చాక్లెట్స్ తెచ్చారు. ఏవైనా 3 తీసుకొస్తారు, నాకు ఎలాగో కిడ్స్ ఇవ్వరని. బ్యాంకాక్లో రసగుల్లా కూడా దొరుకుతుంది. చాలా బాగుంటాయి రసగుల్లాలు, జ్యూసీగా. ఫ్రిడ్జ్ టూర్ కూడా చూసేయండి. ఫ్రిడ్జ్లో అయితే ఇవే ఉన్నాయి. వెజిటబుల్స్ అయితే ఎక్కువ తెచ్చుకోను, 1 వీక్ సరిపడా తీసుకొస్తాం అంతే. అప్పుడైతే గ్రోసరీస్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. 6 మంత్స్కి వెళ్తుంటాం కదా ఇండియా, ఇంకా అవి బయట పెట్టేసరికి పాడైపోతున్నాయి అనేసి ఇంకా
కొంచెమే తెచ్చుకుంటాము, సరిపడినన్ని. బయటే పెడుతున్నాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం మానేశాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి పెట్టేశాను. జీడిపప్పు అవన్నీ ఇందులోనే ఉన్నాయి. వాల్నట్స్ పిల్లలకి చాలా మంచిది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇస్తాము. షిఫ్టింగ్ అయినప్పుడు గ్రాసరీస్ అన్నీ కలిపేసి మిక్స్ చేసి బాక్స్లో పెట్టేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక చోట లేవు. మా కిడ్స్ చిప్స్ ఇవి ప్రాన్స్తో చేస్తారు. ఇవి స్కూల్కి స్నాక్స్ లాగా అప్పుడప్పుడు తీసుకెళ్తుంటారు. ఇవన్నీ ఇండియన్ గ్రాసరీస్. నేను ఎవ్రీ 6 మంత్స్కి తెచ్చుకుంటుంటాను. అయినంతవరకు యూజ్ చేసుకుంటాను, తర్వాత అన్నీ ఇక్కడే తీసుకుంటాము. మాకు ఇండియన్ గ్రాసరీ షాప్స్ ఉంటాయి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. ఏవైతే దొరకవో అవన్నీ తెచ్చుకుంటాము. ఇడ్లీ రవ్వ అవి 3 kgs అలా తెచ్చుకుంటాము. చక్కెర పొంగల్లో కిస్మిస్ వేయడానికి తీసుకుంటున్నాను కదా. చక్కెర పొంగల్కి గీ ఎక్కువ పడుతుంది. డ్రై ఫ్రూట్స్ని బాగా గీలో కానీ బటర్లో కానీ రోస్ట్ చేసుకోవాలి. నేను బటర్లో హాఫ్ బటర్ హాఫ్ గీ వేస్తాను. బటర్తో చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. చక్కెర పొంగల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇండియా నుండి తెచ్చుకున్న నెయ్యి అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయట పెట్టినా పాడవకుండా ఉంటుంది 6 months వరకు. కాకపోతే ఇండియా నుండి తెచ్చుకున్నాం కదా, అప్పుడు అయిపోతుందని కొంచెం కొంచెం వాడుతూ ఉంటాను. ఈ హోమ్ మేడ్ బటర్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను. ఆ బటర్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కావాల్సినప్పుడల్లా కొంచెం గీ చేస్తూ ఉంటాను. రెసిపీస్ కాటికి చాలా బాగుంటుంది ఫ్రెష్గా బటర్తో చేస్తే. బటరు నెయ్యి రెండు బాగా మిక్స్ అయిపోయి మెల్ట్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ కూడా ఇలాగ ఫ్రై అవుతున్నప్పుడే కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చక్కెర పొంగల్కి ఇలాగ కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది తినేటప్పుడు. డ్రై కోకోనట్ అయితే బాగుండేది, నాకు కనిపించలేదు, ఎక్కడో పెట్టేశాను షిఫ్టింగ్ అప్పుడు సర్దినప్పుడు. అందుకని నేను పచ్చి కొబ్బరిని ఇలాగ కట్ చేసుకుని వేసాను. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలాగా గీలోని.
ఈ లోపల 4, 5 ఇలాచీని దంచుకోవాలి. ఇది కూడా నేను ఇండియా నుండి తెచ్చుకున్నది. చాలా చిన్నగా బాగుంటుంది ఇది. ఇక్కడైతే ఇలాంటివి దొరకవు. ఇలా ఇలాచీ ఏమైనా దంచుకోవడానికని తెచ్చుకున్నాను మసాలాస్ అవి. చిన్న సైజ్ ఇది, పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చక్కెర పొంగల్కి బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా తీసుకోవచ్చు. బెల్లం అయితే కొంచెం మంచిదనే తీసుకుంటున్నాను హెల్త్కి. 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్ తీసుకుంటే ఇవన్నీ సరిపోతాయి. 3 ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు ఫిల్టర్ కాఫీ చేస్తూ ఉంటాను. ఫిల్టర్ కాఫీ కోసం ఇది ఇండియా నుండి తెచ్చుకున్నాను. అరకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. అక్కడ కాఫీ హౌస్ అని ఉంటుంది. అన్ని కాఫీకి సంబంధించిన అన్ని ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి, చాక్లెట్స్ అని. అందుకని అక్కడే తీసుకున్నాను కాఫీ పౌడర్తో పాటు. అది చాలా బాగుంటుంది ఫిల్టర్ కాఫీ అయితే. అప్పుడప్పుడు చేసుకుంటుంటాం. కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది. పాకం రావాలి అలాంటిది ఏమీ లేదు. షుగరు బెల్లం అవి క్యూబ్స్ ఉన్నాయి కదా, మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇది మెల్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల కుక్కర్ విజిల్ కూడా రావాలి కదా. ఇది మొన్న తీసుకున్న సామ్సంగ్ క్రిస్టల్ టీవీ. ఇది 55 ఇంచెస్. ఇండియాకి తీసుకెళ్ళాలంటే 55 ఇంచెస్ ఎలా చేస్తారు ఫ్లైట్లోనే, అందుకనే 55 తీసుకున్నాం. కిడ్స్ ఇంకా స్కూల్ నుండి రాలేదు. వాళ్ళకి టర్మ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. 12 కల్లా వచ్చేస్తారు. ఇంకా ఈ లోపల అన్ని పనులు చేసేసుకుని రెడీగా పెడతాను. వచ్చాక అన్నీ సర్ది పెట్టేస్తారు. ఈ ర్యాకులు అంతా వాళ్ళకి స్టఫ్ అంతా పెడతాను. బాల్కనీ చూసారా, చాలా బాగుంటుంది ఇక్కడ. పక్కనే రివర్ చూస్తూ ఇక్కడ ఈవినింగ్ అండ్ మార్నింగ్ అండ్ కాఫీ తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇదంతా రోడ్ వ్యూ. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం అయితే ఇంకా బాగుంటుంది.
పాకం అయితే రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్ కూడా తీసేస్తే ఇంకా కలిపేయచ్చు. కొంచెం టైం పడుతుంది చేయడానికైతే. రైస్ ఇలా కుక్ అయితే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ఈ బెల్లం పాకంలో కలిపేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది అన్నీను. ఇప్పుడు ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ యాడ్ చేసుకొని మిగతా హాఫ్ తర్వాత పైన గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకనే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలి. చక్కెర పొంగలికి గీ అంత యాడ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మిగతా డ్రై ఫ్రూట్స్ గీ యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత చక్కెర పొంగలి చేశాను. నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కొలతల ప్రకారం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లంచ్కి అయితే ఈ 3 ఐటమ్స్ చేశాను. పులిహోర, బ్రింజల్ కర్రీ. పులిహోర కాంబినేషన్ గుత్తి వంకాయ కానీ పొటాటో ఏదైనా బాగుంటుంది. చింతపండు పులిహోర ఇది. ఇంకా ఈరోజు లాగ్ చక్కెర పొంగలి. ఈ 3 ఐటమ్స్ చాలు లంచ్కి. నైట్ డిన్నర్కి అయితే మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ ఇవన్నీను. మా కిడ్స్ స్కూల్ నుండి రాగానే వాళ్ళు చేసిన కూల్ కేక్ ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఇంకా అది కట్ చేసుకుని నైట్ డిన్నర్కి వెళ్తాము. అందుకని నాన్ వెజ్ ఏమీ చేయలేదు, వెజ్ ఐటమ్సే చేశాను. మాకైతే లంచ్కి అయితే ఇవి సరిపోతాయి. కిడ్స్ కూడా 12కే వచ్చేస్తాయి. ఇంత కష్టపడి వ్లాగ్ చేసి మరీ చక్కెర పొంగలి చేశాను కదా, మా హస్బెండ్కి ఒకసారి టేస్ట్ చూపిద్దాం ఎలా ఉందో, టేస్ట్ కూడా చెప్తారు. బర్త్డే విష్ కూడా చేసి. కిడ్స్ వచ్చేసరి 12 అయిపోయింది. ఈ డోర్ మీద మా పాప టీచింగ్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్స్ తోటి ఇలాగ టీచింగ్ చేస్తూ ఉంటుంది. వచ్చేసారు. ఎందుకలాగా
ఒకసారి బెల్ల కొట్టగానే తీయకపోతే ఇలా చేస్తూ ఉంటారు. ఇలా వ్లాగ్ చేస్తూ కుకింగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇలా చేయాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. కిడ్స్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.